అన్నగారు చెప్పాలంటే పాపం నేను ఎక్కడ పని చేస్తున్నా, ఏ ఛానల్లో పని చేస్తున్నా కూడా అన్నగారు రండి అన్నగానే పాపం ఫోన్ చేయగానే వచ్చేస్తారు ఆయన. మీ ఇట్లాగే సార్ రండి ఒకసారి మన ప్రోగ్రామ్కి రండి అంటే పాపం వచ్చారు. నిజంగా థ్యాంక్స్ సార్, మీరు పిలిచిన రావడానికి. సిటీ విజన్ కూడా రావడం ఒక ఆనందంగా ఉంది. సో మీరున్నారు ఇంకా ఆనందం. అది థ్యాంక్ యూ సార్. టైటిల్ చూడంగానే అనుకున్నాను ఇంటర్వ్యూ అనగానే అంటే చక్క సరదాగా చిలిపి ప్రశ్నలు, అంతే కామెడీగా ఉంటుంది. అంతే సార్. అన్న ఇప్పుడు మీరు మంచి క్యారెక్టర్లు చేశారు, యాక్టింగ్ చేశారు, డైరెక్షన్ కూడా చేశారు, ఇప్పుడు రాజకీయాలు కూడా చేశారు. ఎట్లుందని ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అన్నీ ఇప్పుడు అన్నం పెట్టుకున్నాక అన్నీ కూర, పప్పు, నెయ్యి, ఆవకాయ. ఈ రాజకీయం అనేది ఏంటంటే నాకు యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి అది ఒక బీజమై, ఒక మొక్కై, వృక్షమై, మహావృక్షమై కూర్చుంది. సో ఏంటంటే లాస్ట్ గృహం కింద ఛాయ్ తాగుతున్నారు. అంతే ఇప్పుడు దాంట్లో బ్రహ్మానందం గారికి అనుకున్నటువంటి ఒక క్యారెక్టర్ గోపిచంద్ గారి సినిమాలో మళ్ళీ నాకు ఇచ్చి ఆయన శ్రీనివాట్ల గారు ప్రతి షాట్కి క్లాప్స్ కొట్టేవారు. అంత బాగా డిజైన్ చేశాడు క్యారెక్టర్. సూపర్. ఆయన చేశారంటే సూపర్. మళ్ళీ టైగర్ ఈజ్ బ్యాక్ అన్నట్టు అదే అలా ఉంటుందండి. సో ఈ పొలిటికల్గా కూడా బ్యాక్ అన్నట్టు మళ్ళీ మేము చాలామంది మొన్న తిరుపతి ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది వచ్చి ఏమంటే మళ్ళీ మీరు ఎస్యూబీసీ చైర్మన్ చూడాలండి, రోజు దగ్గరికి వచ్చింది అని చెప్పి మొత్తం అందరూ వచ్చి కలిశారు, మాట్లాడారు. పైకి స్వామి దర్శనానికి కూడా వెళ్ళాం. అక్కడ పూజార్లు కూడా అదే, ఎక్కడైతే మనం కోల్పోయామో అక్కడే మళ్ళీ తిరిగి పూర్వవైభవం పొందాలి అని చెప్పి ఆల్ ది బెస్ట్ అని పంపించారు. అన్నీ ఫేవర్గా ఉన్నాయండి. జూన్ 4వ తారీఖున వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తాడు. అందరికీ బాగుంటుంది. అది సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తే అదే, అంతే. అందరూ అదే అనుకుంటున్నారు. అంతే ఆంధ్రాలో అంతా కూటమి వస్తుంది. కూటమి ఓకే, వస్తే మంచిదే. అంటే ఒక చేంజ్ ఓవర్ రావాలని పబ్లిక్ గట్టిగా నమ్మారు. ఆ దిశగానే 85% ఓటింగ్ ఇచ్చారు. సో ఈసారి ఓటింగ్ 85%. రాత్రి 11 వరకు గుర్తిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు వాళ్ళు వీఆర్ వెరీ ఫేవర్ టు అవర్ వెరీ ఫేవర్ టు ఎస్సీ ఎస్టీ అంటారు. అక్కడ ఉన్నాయి 36 కాన్స్టిట్యున్సీలు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్. దాంట్లో కూడా 18 నుంచి 19 తెలుగుదేశం కూటమి పట్టుకుపోతుంది. దాంట్లో కూడా ఉన్నారు కదా ఎస్సీ ఎస్టీలు. సో మహిళలు మాకు పెద్ద ఎత్తున వేశారని వాళ్ళంటే, మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ ఏంటంటే నమస్తే మహేష్ గారు, ఎక్కడి నుంచి సార్? మేము నెల్లూరు నుంచి సార్. మహేష్ గారు పృథ్వీ గారితో మాట్లాడండి. హలో, నమస్కారం మహేష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం సార్. నెల్లూరులో కూడా మనకి మంచి స్నేహితులు ఉన్నారండి చాలా మంది. అవును సార్, కళలకి మంచి పేరు నెల్లూరు. బాగుంటుంది. మా బాలసుబ్రహ్మణ్యం గారు, రమణారెడ్డి గారు, వీళ్ళందరూ మీ నెల్లూరు వాసులే మొత్తం. నెల్లూరు ఫుడ్ బాగుంటుంది సార్. నెల్లూరులో చేపల పులుసు సూపర్. చేపల పులుసు చాలా బాగుంటుంది సార్. మీ దగ్గరికి వస్తాం, ఈసారి పెట్టించాలి మాకు. ఇంకేం సంగతులు? చాలా బాగుంటుంది సార్. మొన్న ఒక వీడియో కూడా చూసాము, చెమట పడుతున్నట్టుంది. ఫ్యాన్ ఆఫ్ చేయమంటారా? ఓ యాడ్ చూసారా మీరు? ల్యాండ్ సీలింగ్ యాక్ట్. అవును సార్, ఎక్సలెంట్ ఉంది అది. ఏం నారాయణ, చెమటలు పట్టిన ఫ్యాన్ ఏమంటావా? అవును సార్. వద్దు బాబు, 10 ఏళ్ళ నుంచి చేస్తానే ఉన్నారు, వద్దని అంటాడు. అదే కదా మీరు నచ్చింది అన్నారు బాగా. నల్లకోట వేసుకొని కోర్టుకు వచ్చేసినట్టు వచ్చేసినావు, చెప్పలేదా? అది బాగా వెళ్ళిందండి జనాల్లో. అవును సార్, చాలా బాగా వచ్చింది సార్. ఎక్సలెంట్. అదొక అదృష్టం అండి, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం దాన్ని ఆశీర్వదించారు. అద్భుతంగా మనకి ఆ యాడ్ బాగా వెళ్ళింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ మూవీస్ ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? మళ్ళీ నెక్స్ట్ మూవీస్ ఏం చేస్తున్నారు? మూవీస్ చాలా ఉంటాయబ్బా. మూవీ ప్యాన్ ఇండియా అంటే రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్. సూపర్ ఉంటుంది సార్. మంచి సినిమాలు ఉన్నాయి, ఇంకా షూటింగ్ దశలో ఉన్నాయి. నమస్తే అండి, నా పేరు భార్గవ్ అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. భార్గవ్ విజయవాడ నుంచి. చెప్పండి సార్, సార్తో మాట్లాడండి. చెప్పండి భార్గవ్ గారు, విజయవాడ సార్. నమస్తే అండి. నమస్తే బుద్ధి సార్.
సార్ యాక్చువల్ గా మేము ఇప్పుడు నేను యాక్చువల్ గా నా ఎంటెక్ అయిపోయిందండి. అంటే నా ఇంటర్మీడియట్ టైం నుంచి మిమ్మల్ని నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. మీరు సినిమాల్లో చేసిన పర్టికులర్ గా ఉండే సీన్స్ కానీ అవన్నీ నేను పర్టికులర్ గా నేను అవి పెట్టుకొని చూస్తాను సార్. అది స్పెషల్ గా నేను అంటే ఆ సీన్స్ లో మీరు మాట్లాడిన డైలాగ్స్ కానీ ఆ యాక్షన్ కానీ ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు అనమాట. సో అందువల్ల నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. చాలా పెద్ద ఫ్యాన్ అంటే మీరు బాగా. అవునండి భార్గవ్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు సార్. యాక్చువల్ గా డైలాగ్స్ అన్ని చాలా అంటే మీ వాయిస్ కూడా ఏంటంటే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది సార్. ఎవరైనా కొత్త వాళ్ళు విన్నా కానీ వెంటనే అట్రాక్ట్ అవుతారు ఆ వాయిస్ కి కానీ డైలాగ్స్ కి కానీ. వాయిస్ అంతా రావడం కారణం మా బాలకృష్ణ గారు. అలాగే స్పష్టంగా హీరో గారి కన్నా కానీ మీ వాయిస్ కొద్దిగా కమాండింగ్ గా ఉంటుంది చెప్పాలంటే. అంటే హీరో ఇంపాక్ట్ కన్నా కూడా మీ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సార్ కొన్ని సినిమాల్లో. స్పష్టంగా పలకమని బాలయ్య బాబు గారు ఫస్ట్ నుంచి అలాగే ఆశీర్వదించి ఆయన క్యారెక్టర్ అంటే మనకి పూనకాలు వచ్చేస్తాయి బాలయ్య బాబు అంటే. నేను బాలయ్య బాబు గారికి కూడా పెద్ద ఫ్యాన్ సార్. నాకు ఆయన డైలాగులన్నీ నాకు ఎప్పుడు లెజెండ్ సినిమా డైలాగులు కానీ ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు ఉంటాయి అన్నమాట. చాలా ప్రాక్టీస్ చేస్తుంటాను అవి. ఓకే బాలయ్య బాబు గారు అన్నా కూడా నేను చాలా డైహార్డ్ ఫ్యాన్ అనమాట. ఓకే అండి. ఓకే తమ్ముడు. థ్యాంక్ యూ. రైట్ బాబు భార్గవ్ రైట్. బాలయ్య బాబు గారు ఎంత స్పీడ్గా ఉన్న డైలాగ్ స్పష్టత ఉంటుందండి. దాంట్లో ప్రతి అక్షరం మిగతా వాళ్ళకి అంత పలకదు కానీ ఆయన ప్రతిదీ స్పష్టంగా పలుకుతుంది. సినిమాలో బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా పబ్లిక్ స్పీచ్ లో కొంచెం అన్నట్టు పబ్లిక్ మరి ఆ రోజు విశ్వవిఖ్యాత నటసారు భూమి నందమూరి తారక రామారావు గారు మరి రకంగా సామాజిక న్యాయం ఇవన్నీ పెట్టారు. ఇది జనరల్ లాగ్ ఉంటుంది కానీ సినిమా మనకి పర్ఫెక్ట్. సినిమాలో ఆయన డైలాగ్ మేము ప్రచారంలో కూడా వాడాము. నేను అడుగు పెట్టనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అలాగా ఆయన డైలాగులు ఎన్ని ఉన్నాయండి బాబు, చాలా వాడాం మేము. లౌక్యంలో వాడాము ఆయన డైలాగులు. మీ ఫస్ట్ లౌక్యంగా మీ బ్రేక్ అంతకుముందు సినిమా పరంగానే బ్రేకులు వచ్చినాయండి. ఖడ్గం 30 years ఇండస్ట్రీ అదైతే ఓకే. డైలాగ్ బ్రేక్ అది లౌక్యం కమర్షియల్ బ్రేక్. లౌక్యం అది సూపర్ సీన్ ఎగ్జిక్యూషన్ కూడా. దాంట్లో అన్ని సీన్ మీరేమో రమ్మంటున్నాడు వాడేమో వస్తాంటున్నాడు వాడేమో అనుకుంటున్నాడు. శ్రీధర్ సెప్పాన కాలం నుంచి వచ్చిన డైలాగ్స్. హలో నమస్తే సత్యన్న, బాగున్నారన్నా? నమస్తే అమ్మా, బాగున్నాను. సూపర్. ఎవరు మీ పేరేంటి, ఎక్కడి నుంచి? మా పేరు గంటాల వెంకటేశ్వర్లు, నంద్యాల నుంచి. నంద్యాల. మా సార్ పృథ్వీ గారు మాట్లాడండి ఒకసారి. పృథ్వీ గారు నమస్తే అండి, నంద్యాల నుంచి. నమస్కారం తమ్ముడు. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నా. నంద్యాల నుంచి సార్ మీరు మాట్లాడేది? నంద్యాల నుంచి మాట్లాడుతున్నా. నంద్యాల అమ్మా? అవును సార్, పక్కన పల్లె సార్. అదే ఏం సార్ నెక్స్ట్ ఏ మూవీ వస్తుంది సార్? సారీ నెక్స్ట్ మూవీ అంటే గేమ్ చేంజర్ ఇమిడియట్. అవునవును సార్, అదొకటి. మన సీను వైట్ గోపిచంద్ గారి సినిమా. మీ కామెడీ బాగుంటుంది సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సరే సార్, అదే మాట్లాడాలి. ఇందాక కలిసినాను, వేరే వాళ్ళు కలిపినారు ఇందాక. ఈజీగా ఉండదు. థ్యాంక్ యూ తమ్ముడు. సరే సార్, నమస్తే సత్యన్న. అయితే నమస్తే, బాయ్. ఉంటా సత్యనా, బాయ్. అది ఇది చాలామంది సినిమాలకి ఆ డైలాగులకి మా స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారి ఆశీర్వాదం ఎక్కడ ఉన్నా. మీ వాయిస్లో మీ ప్లస్ పాయింట్ అంటే ఆంధ్ర అబ్బాయికి తెలంగాణ తండ్రి ఆశీర్వాదం. మన ఆంధ్ర అమ్మాయిని చేసుకున్నాడు. ఒక్క నిమిషం. హలో చెప్పండి సార్. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? మాచర్ల సార్. మాచర్ల నుంచి. ఏం పేరు? నా పేరు కిషోర్ సార్. కిషోర్ గారు, మా సార్తో అన్నతో మాట్లాడండి ఒకసారి. మాచర్ల కిషోర్ గారు నమస్తే. సార్ నమస్తే. పృథ్వీ గారు నమస్తే. సార్ మాచర్ల నుంచి చేస్తున్నాం సార్. ఇప్పుడు రోహిణి కార్తె 25వ తారీఖు నుంచి మొదలైంది. మీ దగ్గర మాచర్లలో ఎప్పుడు రోహిణి కార్తె?
అవును అవును సార్. మీకు ఎప్పుడు మీరు ఆ బాంబుల వర్షాల మధ్యలో మీరు జీవితం సాగిస్తున్నారంటే నిజంగా గొప్ప ధైర్యవంతులు మీరు. అవును సార్, అది. మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు మీరు? సార్ మీరేం చేస్తుంటారు? నేను డ్రైవర్ సార్, స్కూల్ బస్సు. ఓ డ్రైవరా, ఓకే ఓకే. సార్ సినిమాలు చూస్తారా? సార్ సినిమాలు చూస్తాం సార్. బాగుంటాయా? బాగుంటాయి సార్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మ ఫోన్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే ఓకే. యా. ఇప్పుడు మాచర్లు అంటే బాగా ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి గారని ఈవీఎం పగలగొట్టేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేయడం, దాని మీద సుప్రీంకోర్టు కూడా స్పందించిందండి. అది కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది సుమోటోగా. రేపొద్దున డిస్క్వాలిఫై అయిపోయినా కూడా మనం ఆశ్చర్యపోకర్లా. దానికి ఏదో కథ చెప్తారు వాళ్ళు, ఈవీఎంలో పాము దొరికిందంట, ఏదో కథ. ఈవీఎంలో పాము దొరికింది అంతే. అలాంటివి ఇలాంటి ప్రజాప్రతినిధులు కూడా మనం చూస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధి తెనాల్లో లైన్లో నిలబడిన ఓటర్ని చెంపదెబ్బ కొట్టాడు. మీరు చూసారో లేదు? అది చెంపదెబ్బ కొట్టాడు, అతను తిరిగి అతను కొట్టాడు ఎమ్మెల్యేని. అయిపోయింది అక్కడితో చరిత్ర. చూసాను. పై ఇంకోరు కూడా మాట్లాడు కొట్టేసరికి మీరు సేమ్ మీ డైలాగ్ చెప్పారు. అంతే. ఆయనతో కొట్టడం ఎందుకు, కొట్టించుకోవడం ఎందుకు అని చెప్పి. అలాగా మొత్తం మీరు పోలింగ్ అయిపోయాక పోలింగ్ ముందు అసహనం ప్రదర్శించి మనం ఎటు తిరిగి ఆటలో మనం గెలవలేకపోతున్నాం. ఎప్పుడైతే మనకి ఒక అభద్రతాభావం వస్తుందో అప్పుడే ఈ అకృత్యాలన్నీ బయటపడుతుంటాయి. హలో हेलो హలో నమస్కారం అమ్మా. नमस्ते, मैं बोल रही हूँ फलक. फलक जी जी, वो जो पृथ्वी जी आए हैं उनका कॉमेडी मुझे बहुत ज्यादा पसंद है, मैं देखती हूँ हमेशा. మీ కామెడీ బాగుంటుంది అంటాను. ఎక్కడి నుంచి అండి? कहाँ से बात कर रहे हैं आप फलक जी? मैं बैंगलोर से बात कर रही हूँ, उनसे बात कर सकती हूँ? हाँ बात करिए, बेंगलुरु నుంచి మాట్లాడుతున్నా. బెంగళూరు से फलक. शुक्रिया मैम. मुझे आपका कॉमेडी बहुत पसंद आता है, मैं देखती हूँ, मुझे बहुत अच्छा लगता है हर मूवीज में. थैंक यू वेरी मच. जी जी. और कॉमेडी ज्यादा पसंद करते हैं आप? इतना समझ नहीं आता है लेकिन फिर भी मुझे अच्छा लगता है. ओके ओके ओके. जी जी जी. ओके, अभी आने वाला बहुत अच्छा मूवीज है विद वन मूवी विद रामचरण सर. इट इज ए पैन इंडिया मूवी. जी जी. Definitely after release merchant you should watch the movie. You get a very good comedy, very good story there. जी जी, जरूर देखूंगी सर. Thank you. जी थैंक यू. థ్యాంక్ యూ ఫలక్ జీ. బెంగళూరు నుంచి కూడా హిందీ చూస్తున్నారంట మీ సినిమా. ఇది వదిలేండి, మేము అక్కడికి ఎక్కడ మన కాశ్మీర్ బార్డరు. అచ్చా. కాశ్మీర్ బార్డరు, మళ్ళీ ఇలాగ కులు మనాలి బార్డరు, -డిగ్రీలు -10-12 ఉంది. దాని లోపల టన్నల్ వేసాడు మోదీ గారు. అచ్చా. అది తిరిగి రాకుండా ఒక టన్నల్ పెద్దది, మూడు పైన ఒక 3 దగ్గర 10 కిలోమీటర్లు మంచు కొండల్లో టన్నల్. అచ్చా. ఆ టన్నల్లోంచి దిగొద్దున్నారు అందరినీ. అయ్యో, దిగితే ఫ్రీజ్ అయిపోతారని. ఓ హలో 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 నమస్కారం అమ్మా. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నారు సార్, బాగున్నారా? బాగున్నా. ఏం పేరమ్మా? కీర్తి సార్. కీర్తి గారు ఎక్కడి నుంచి? కీర్తి గారు ఎక్కడి నుంచి? ఉదయగిరి నుంచి సార్. మా పృథ్వీ గారితో మాట్లాడండి. ఇవ్వండి సార్. తీసుకోండి. నమస్కారం కీర్తన్ గారు, ఉదయగిరి నుంచి మాట్లాడుతున్నారా? సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? సార్ మీ అభిమాని సార్ నేను. మీ అభిమాని. చెప్పండి అమ్మా. సార్ మీ యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం సార్. మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ మీది ఒక్క మూవీ కూడా మిస్ అవ్వం సార్ మేము. ప్రతి ఒక్కటి సార్. మీ మూవీ 30 years ఇండస్ట్రీ చాలా సూపర్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు చాలా మూవీలు వస్తున్నాయి త్వరలో, జూన్ నుంచి. అవన్నీ చూడండి. మీరు మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది సార్ మీతో మాట్లాడడం. ఆయనకు 40 years వచ్చినా 30 years ఇండస్ట్రీ అంటారు. అవును సార్, అది గుర్తింపు కదా సార్. అదే. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా ఫోన్ చేసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
అది ఎక్కడ ఉదయగిరి అంటే ఎక్కడ కర్ణాటక. కర్ణాటక అది. ఇప్పుడు ఇంతకుముందు అచ్చా మీరు టన్నల్ గురించి చెప్తున్నారు. ఏది ఏదో టన్నల్లో ఆపేశారు. అక్కడికి లోపలికి వెళ్తే ఒక గంటలో వచ్చేయాలంటే మళ్ళీ రిటర్న్ అన్నారు. ఓకే. ఆ చివరికి వెళ్ళాక మామూలుగా దిగిపోయి ఫోటోలు దిగుదామని దిగాం. కాలు ఇలా కింద పెట్టంగానే షూది ఐస్ ఎక్కడ ఐస్ లాగా ఇలా గెట్టగట్టినట్టు అయిపోయి మళ్ళీ చేతులు ఇలా ఇలా లాక్కుని కార్లో కూర్చుని. హలో నమస్తే సార్. నమస్కారం అన్న. ఎక్కడి నుంచి? ఏం పేరు? విశాఖపట్నం నుంచి అన్న. విశాఖపట్నం నుంచి. ఏం పేరు? జగదీష్ అన్న. జగదీష్ విశాఖపట్నం నుంచి. జగదీష్ గారు నమస్తే. నమస్తే సార్. సార్ నమస్తే. జై జనసేన. జై జనసేన అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. బాగున్నాం సార్. ఇది అమ్మటి రాంబాబు చేశారు కదా బ్రో మూవీలో, మామూలుగా లేదు సార్. బాగుందా అది? బాగుందా కాదు సార్, బ్లాక్ బస్ట్ చేస్తారు ఆ సీన్. థ్యాంక్ యూ అది మామూలు లేదు సార్. ఇంకా చాలా మంది బ్యాలెన్స్ ఉండిపోయారు, అవి కూడా అవ్వాలి సార్. ఇంకా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ ఈ మధ్య కొత్తగా లేటెస్ట్ మూవీస్ ఏమి వస్తుందా? కొత్తగా అంటే ఇప్పుడు మొన్నటి వరకు మీ వైజాగ్ దగ్గర ఈ చుట్టుపక్కలే ఉన్నాం 40 రోజుల ఎలక్షన్లో. రేపు జూన్ నుంచి మన ఇప్పుడు చేసే సినిమా గేమ్ చేంజరు రేపు 6వ తారీఖు నుంచి రాజమండ్రిలో జూన్ 6 నుంచి స్టార్ట్. సరే ఇది మన గోపీచంద్ మూవీలో ఉంది, లౌక్య మూవీలో మీరు కామెడీ చేశారు బాలకృష్ణ గారిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందులో భలే చేశారు సార్ సినిమా. అయితే ఏది బాలకృష్ణ గారి క్యారెక్టర్ లౌక్యం సూపర్ సార్. అలాంటిది ఏమన్నా మళ్ళీ ఇప్పుడు ఏమైనా చూడొచ్చారా? అట్లాంటి మళ్ళీ ఏమైనా చూడొచ్చా? ఉన్నాయమ్మా, తప్పకుండా చూడొచ్చు. మీరు గోపీచంద్ సినిమా ఇంకా టైటిల్ పెట్టారో లేదో తెలియదు నాకు. ఆ సినిమా ఇంచుమించు అలాగే ఉంటుంది సార్. జూన్ 4 అయితే మర్చిపోకండి సార్ డేట్. జూన్ 4 డేట్ మర్చిపోకండి. జూన్ 4 బ్రహ్మాండం. రాష్ట్ర స్థితిగతులను మార్చే రోజు. అదే సార్, మర్చిపోకండి ఆ డేట్ గుర్తునండి. అలాగే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ. ఇలా ఫ్రీజ్ అయిపోయామండి. ఆ పక్కన మిలిటరీ అని ఇలా చేతులు ఇలా అని ఏదో ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కార్లో పెట్టి లోపల హీటర్ అయ్యంగానే ముగ్గురు ఉన్నాం. తర్వాత కాసేపటికి ఇలా ఉన్న చేతులు ఇలా అయినాయి. హలో 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 సార్. నమస్కారం అమ్మా. నమస్కారం సత్యన్న. నమస్తే. ఎక్కడి నుంచి? ఏం పేరు? అన్న మేము తూర్పుగోదావరి జిల్లా సామలగడ్డ నుంచి మాట్లాడుతున్నా. మీ పేరేం పేరు? నా పేరు శివన్న. చెప్పు తమ్ముడు. తూర్పుగోదావరి జిల్లా. అవునా పృథ్వీరాజ్ అన్న? బాగున్నా. బాగున్నా తమ్ముడు. అన్న జై జనసేన అన్న. జై జనసేన తమ్ముడు. జై జనసేన. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా 2 జిల్లాలు దడదల్లాడతాయి ఈసారి. దడదల్లన్న పిఠాపురం అంతా దడదల్లన్న. అంతే అన్న ఎప్పుడు వస్తాను నువ్వు పిఠాపురం? 4వ తారీఖు కలుద్దాం. 4వ తారీఖు రా అన్న, మర్చిపోకండి. కామెడీ చాలా బాగుంటుంది అన్న. అలాగే తమ్ముడు. అలాగే అన్న నువ్వు ఇంకా సినిమా బాగా చేయాలన్నా. అలాగే తమ్ముడు. మీ ఆశీస్సులు, మీ అభిమానం ఉంటే జై జనసేన అన్న. తప్పకుండా. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. అయితే అట్లా ఇంత ఫ్రిడ్జ్ అంతా చల్లగా ఉంది. ఎవరైనా పక్కన ఇద్దరు ఎవరు? ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు ఆ సినిమాకి వచ్చిన వాళ్ళు. ఓకే. ఏ సినిమా ఇది ఇంతకి? ఇది ఒకటి భూమికాను శ్రీకాంత్ గారు, కుర్రోడు ఎంఎస్ రాజు గారు అబ్బాయి చేశారు. అది బైక్ ర్యాలీ మీద. హోటల్ రూమ్ మొత్తం మంచుతోటి కప్పబడిపోయేదండి. అయ్యో. పొద్దున్నే అనుకుంటే 11ంటికో 12ంటికో ఆ మంచు అంతా కరిగిపోయాక అప్పుడు బయటకు వచ్చేవాళ్ళం. అలా షూటింగ్ అది. సో అదొక మెమరబుల్ ఇన్సిడెంట్. సూపర్. ఎవరన్నా డైరెక్టర్ దానికి? అతని పేరు గుణ అని, మన పూరి జగన్నాథ్ గారి దగ్గర కో డైరెక్టర్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అతను చేసి అయిపోయింది. ఎప్పుడు అయిపోయిందా? అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయిందండి. ఏం పేరు అన్న పేరు? అది అతని పేరు. సినిమా పేరు ఏదో ఉందండి. బైకుల మీద సినిమా. బైకుల మీద భూమిక గారు బైక్ రేసరు, శ్రీకాంత్ గారు. ఓకే. ఇతను వర్షం ఒక బెంగళూరు అమ్మాయి.
మేము అందరం ఉన్నాం. అచ్చా, మళ్ళీ మీ డైరెక్షన్లో ఎప్పుడు ఈ రాజకీయం అంతా వదిలేసి అంతా అయిపోయి సెటిల్ అయ్యి మళ్ళీ పోయి అక్కడ కూర్చుంటారు కాలేజ్లో వెంకటేశ్వర స్వామి? అంతే అండి, అక్కడే. హలో హలో హలో, చెప్పండి, ఎవరు, ఏం పేరు? నా పేరు నాగ వెంకట రవి అండి. నాగ వెంకట రవి, ఎక్కడి నుంచి? నేను మణికొండ నుంచి మాట్లాడుతున్నానండి. రవి గారు చెప్పండి సార్, మా సార్తో మాట్లాడండి. పృథ్వీ గారు. రవి గారు, నాగ వెంకట రవి ఎక్కడో విన్నట్టుందా పేరు ఇది? అయ్యో, మీతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అసలు చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తామండి అసలు మిమ్మల్ని స్క్రీన్ మీద చూడంగానే. ఎక్సలెంట్ కామెడీ అండి అసలు మీది. అసలు టైమింగ్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంటదండి అసలు. థ్యాంక్ యూ తమ్ముడు. ఈగర్లీ వెయిటింగ్ మీరు అండ్ రవితేజ గారి కాంబినేషన్ అండి. అసలు చాలా బాగుంటుంది అసలు. రవితేజ గారి కాంబినేషన్ వచ్చే లోపు గోపిచంద్ గారి కాంబినేషన్ లో పడింది ఒక అద్భుతమైన క్యారెక్టర్. ఓకేనండి. మరొక ఒక 20-30 లౌక్యాలు కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది క్యారెక్టర్ అది. శ్రీను వైట్ల గారు డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీ టైమింగ్ అనేది ఎక్సలెంట్ అండి అసలు. థ్యాంక్ యూ. నిజంగా అసలు బ్రహ్మానందం గారికి ఎంత టైమింగ్ ఉంటుందో మీకు అంత ఎక్సలెంట్ టైమింగ్ ఉంటుంది అసలు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. చాలా బాగా చేస్తారు అసలు మీరు. అసలు ఏదైనా ఇచ్చారు అని అంటే 30 years ఇండస్ట్రీ అంటే ఇక అసలు ఇక బ్రాండ్ మార్క్ పడిపోయింది అంతే మీ మీద. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి అసలు. మీతో మాట్లాడుతుంటే అసలు నేను ఫస్ట్ టైం అండి ఎన్ని సినీ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఎవరితోనైనా సరే నేను ఫస్ట్ టైం మీతోనే మాట్లాడుతున్నా, ఎవరితోనూ మాట్లాడలా డైరెక్ట్ గా. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అసలు చాలా బాగుంటాయండి మీవైతే మటుకి. మా మిసెస్ మాట్లాడతారంట. థ్యాంక్ యూ. హలో నమస్తే అమ్మా. మీ మూవీస్ మీరేంటి సార్ ఇప్పుడు మూవీస్ లో కనిపించట్లేదు? ఇప్పుడు ఉన్నాయమ్మా, ఇప్పుడు మధ్యలో ఎలక్షన్కి వెళ్ళొచ్చాక 40 రోజులు లేవు. ఇప్పుడు 6వ తారీఖు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందండి గేమ్ చేంజర్, రామ్ చరణ్ గారి మూవీ. సో ఇప్పుడు అన్నీ మంచి సినిమాలే అమ్మా. ఇంకా మేము చాలా మిస్ అవుతున్నాం మిమ్మల్ని స్క్రీన్ మీద. ఇప్పుడు వచ్చేవన్నీ అసలు మీకు కడుపు నవ్వుకునే సినిమాలు అన్నీ. అలాంటి ఇప్పుడు అన్ని థ్రిల్లర్స్, ఈ పుష్ప లాంటి ఇలా నరుక్కునే సినిమాలు తప్ప కామెడీస్ అసలు రావట్లే. రేసు గుర్రం అలాంటి మూవీస్ ఇప్పుడు వస్తాయమ్మా. ఇప్పుడు వచ్చాయండి శ్రీను వైట్ల గారి సినిమా ఒకటి, గేమ్ చేంజర్ ఒకటి, ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి. అవి ధనరాజు డైరెక్షన్లో ఒక సినిమా, శ్రీ విష్ణు హీరోగా ఒక సినిమా చేస్తున్నాం. అవన్నీ అలాగే తమిళ్లో 2 సినిమాలు చేస్తున్నాం అండి. అన్నీ మంచి సినిమాలే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఈసారి. ఓకే ష్యూర్, మేము వెయిట్ చేస్తున్నాం మీకోసం ఈగర్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. 30 years ఇండస్ట్రీ ఇక్కడ అనేది ఇంకా మీరే. 30 years ఎక్కడ వెళ్ళినా మీరే గుర్తొస్తారు మాకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అయితే మీరు పార్టీ వచ్చినా కూడా మీరు అక్కడే కూర్చున్నారు తిరుపతిలో? అక్కడ కూర్చొని మరి సినిమాలు చేయాలి కదా. ఇప్పుడు తిరుపతికి వెళ్తాము శనివారం, ఆదివారం, లేకపోతే శుక్రవారం, శనివారం. కూర్చోవడం కన్ఫామా? కూర్చోవడం కన్ఫామ్. 2 ఏళ్ళు కదండి, 5 ఏళ్ళు ఇప్పుడు అయిపోయింది కన్ఫామ్. అంతేగా. అది ఆయన వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం. మధ్యలో చిన్న శాపం, దూరంగా ఉండు, మరలా పిలిచాడు. ఇది లైఫ్ లాంగ్ నువ్వు ఇక్కడే. ఇంకా సూపర్. అయితే కన్ఫామ్ అయితే మరి ఇండస్ట్రీ నుంచి మీరు ఒకరా, ఇంకెవరు ఉన్నారు? కొందరు ఉన్నారు కదా. ఎవరు ఉన్నారో తెలియదండి. ఇండస్ట్రీ నుంచి వెంకటేశ్వర స్వామి మనల్ని ఆశీర్వదిస్తాడు. అచ్చా, మిగతా ఎవరున్నా మనకు అనవసరం. మన అవసరం. మీ డైరెక్షన్ గురించి చెప్పండి సార్ ఒకసారి, దాని గురించి కూడా తెలుసుకుందాం. మీ డైరెక్షన్లో ఒక సినిమా వచ్చింది, ఒక సినిమా వచ్చిందండి, రంగుల కళలో, కొత్త రంగుల ప్రపంచం. త్వరలోనే ఓటీటీ కూడా రిలీజ్ అవుతుంది అది. సో బాగా మంచి ఉత్సాహం వచ్చింది మనకి. దాంట్లో మీరు కూడా ఒక ప్రమోషనల్ సాంగ్లో చేశారు. మంచి 3.5 వచ్చింది రేటింగ్. సూపర్. సో వీఆర్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ సినిమా కూడా ఈ ఎలక్షన్ వల్ల కొంచెం వెనకబట్టడం జరిగింది. ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి జూన్ ఎండింగ్, జూలైలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా ఉంటుంది అనుకున్నారు. రెడీ ఆ స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ. అది వెరీ గుడ్. అదేలాంటి సినిమా సార్? మొన్న లవ్ ప్లస్ హారర్.
అది కథ మా పాపే రాసిందండి అది. అబ్బో మంచి రైటర్ తను. అయితే మీ పాతో మాట్లాడతారండి తర్వాత క్యారెక్టర్ అంతే ఆవిడ మాట్లాడుకోవటం కరెక్ట్. అంతే సూపర్. ఒక ఎమోషనల్ బాండింగ్ మీద కథ అది. ఓ సో బాగా వచ్చింది అది. అది హారర్ బేస్డ్గా అలా ఉండదండి. చక్కటి ఎమోషన్. ఓ సూపర్. అయితే మంచి క్యారెక్టర్. అయితే ఆవిడ చేస్తుంది ఆ సినిమాలో ఉంటుందండి మెయిన్. హీరో అండి హీరో వేరే అతన్ని ఎదుగుతున్నాం. ఓ అనుకున్నారు. జూలైలో ఉంటుంది. జూలై రైట్. ఈ లోపు నేను అమ్మాయి గారితో అమ్మాయి చూస్తుంటుంది అనుకుంటా. చూస్తుంటది. ఆ స్త్రీలో నాకు క్యారెక్టర్ రాసి అందులో డైరెక్టర్ గారితో అవసరం లేదు, మనం మాట్లాడుకుందాం అంతే. అంతే. డేట్లు కూడా ఇచ్చేస్తారు. డేట్ కూడా ఇచ్చేసి తొందరగా. సరే ఇప్పుడు 4th ఏమేమి ప్రోగ్రామ్ సార్? 4th రోజు చెప్పండి ఆ రోజు గురించి. 4th రోజు అంటే ఇంకా ఏం లేదండి, మార్నింగ్ లేచి అక్కడ గుడి ఏదైనా ఉంటే నియర్ బై అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. రావాలి. పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మెజార్టీతో గెలవాలి, మంచి ప్రభుత్వం రావాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, అందులో మీరు ఉండాలి. సో మళ్ళీ పునర్దర్శనం ఇప్పుడు మీతో ఇక్కడ హైదరాబాద్. పునర్దర్శనం అంటే ఇంకా 4 అంతా మంచి పంచాయతీలు ఇవి అయ్యి ధూమ్ ధాములు ఇవన్నీ మంచిగా పడుకుని 5వ తారీఖు మార్నింగ్ బయలుదేరుతుంది. అంతే. బయలుదేరి 6వ తారీఖు ఇక్కడ వస్తారు. 6వ తారీఖు అంతా ఇక్కడ మళ్ళీ ప్రెస్ వాళ్ళు అడుగుతారు కదండి, ఏంటి అది ఇది ఇప్పుడు ఏంటి మీరు ఏం ఆశిస్తున్నారు అంటాడు ఒకడు, హోమ్ మినిస్టర్ ఏమో అంటాడు ఒకడు. అలా కాదు బాబు, వాస్తవాలు మాడుకుందాం. ఖర్చు వేసుకున్నారు అక్కడ. ఆయన మనకు పని చెప్పారా, ఆ పని మనం నిర్వర్తించాం, బయలుదేరాం, వచ్చామని చెప్తా ఉన్నాం. సూపర్ సార్, సూపర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిలవంగానే మీరు వచ్చినందుకు నాకు నిజంగా ముంగట నా పరువు నిలిచింది. పృథ్వీ గారు వస్తున్నారు అని చెప్పి పొద్దుంతా హోరుగా ప్రోమోలు పంపించాం. ఏంటి రాలేదు ఏంటంటే సో తృప్తిగా హాయిగా మీరు చాలాసేపు కూర్చున్నారు. సిటీ విజన్ ప్రేక్షకులందరికీ మరొకసారి 2 ఉభయ రాష్ట్రాల నుంచి మీరందరూ ఫోన్లు చేశారు, అద్భుతంగా మాట్లాడారు. మీ అందరూ బెంగళూరు నుంచి కూడా ఫోన్ చేశారు. ఉభయ రాష్ట్రాలే కాకుండా బెంగళూరు నుంచి కూడా, బెంగళూరు కర్ణాటక నుంచి కూడా వచ్చింది. సో అందరికీ ధన్యవాదాలు. ఇలాగే మనం అప్పుడప్పుడు నెలకోసారన్నా కలవాలి, కలిసి మనం తప్పకుండా సిటీ విజన్ ద్వారా మాట్లాడుకుందాం. మీ అభిమానం ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పృథ్వీరాజ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.